వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏంటంటే గురువు ఈ సంవత్సరం బాగానే ఉన్నాడు. శనేశ్వరుడు మాత్రం అర్ధాష్టమంలో ఉన్నాడు. అంటే 4వ స్థానం ఉన్నట్టు ఆయన అర్ధాష్టమంలో శనేశ్వరుడు ఉండటం వల్ల. అయితే ముఖ్యంగా శనేశ్వరుడు ఏంటంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళకి అష్టమ స్థానము, అర్ధాష్టమ స్థానము, తర్వాత 12, 1, 2 స్థానాలు అంటారు. అంటే ఏలినాడు శని ప్రకారంగా ఈ 3 స్థానాలలో వీళ్ళు ఉంటారు. అందువల్ల అష్టమ స్థానంలో మాత్రం వృశ్చిక రాశి వాళ్ళకి అంత అనుకూలమైనటువంటి పరిస్థితి లేదని చెప్పాలి. తర్వాత ముఖ్యంగా ఒక బృహస్పతి గ్రహం మాత్రం కొంత అనుకూలంగా ఉంది. తర్వాత రాహుకేతువులు మాత్రము ఈ సంవత్సరంలో కొంతవరకు శుభమే చూపిస్తుంది. అయితే దీనివల్ల ఏంటంటే కొంత చెప్పబోయేది ఏంటంటే శనేశ్వరుడికి మాత్రం కొంత అనుకూలమైన పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళు ఆ విధంగా శనేశ్వరుడికే ముఖ్యంగా ఆరాధించి ఆ యొక్క పూజా విధానము, అభిషేకము లేదా శివాలయంలో అభిషేకాన్ని కానీ ఆచరణ చేసినట్లయితే వాళ్ళకి అనుకూలమైన పరిస్థితి ఉంటుంది అన్నట్టు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయాలలో చూసుకున్నట్లయితే 8 ఆదాయం ఉంది. తర్వాత వచ్చేసి మళ్ళీ కూడా 14 ఖర్చు ఉంది. ఎందుకు అని అంటే శనేశ్వరుడు అష్టమ స్థానంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి కొంత తక్కువ వచ్చేటువంటి ఆదాయ పరిస్థితులు ఉన్నాయి. ఏదైనా అనుకున్న వ్యాపారంలో కానీ లేదా ఉద్యోగంలో కానీ ఇంకా ప్రమోషన్లో కానీ కొంత ఈయన అట్లా ఆలస్యం చేసే అవకాశం ఉంది శనేశ్వరుడు. కాబట్టి వాళ్ళకి ఆదాయం వ్యయం మాత్రం బాగానే ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి 14 వ్యయం ఉంది. అందువల్ల ఈ ఆదాయ వ్యయాలు కూడా ఆ విధంగా సూచిస్తున్నాయి. తర్వాత రెండవది ఏంటంటే రాజపూజ్యం మళ్ళీ 4 ఉన్నారు. వచ్చేసి మీకు అవమానం మాత్రం 5 ఉన్నారు. సరే, అది ఏమైనప్పటికీ కూడా మనం వాటిని అనుసరించకుండా ముఖ్యంగా గ్రహస్థితి ప్రభావంగా, గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది అది ఒక్కోసారి మనకు చెప్పలేము. బృహస్పతి ఎక్కువ స్థానంలో రావచ్చు, శనిశ్వరుడు తక్కువ స్థానంలో రావచ్చు, లేదా రాహుకేతులు. ముఖ్యంగా ఈ 4 గ్రహాలు కూడా చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలండి. మిగతా గ్రహాలు ఏం చెడు జరగదు వాటి వల్ల. శుక్రుడు కానీ, బృహస్పతి కానీ, తర్వాత సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, అంగారకుడు కానీ, వీటి వల్ల మనకి ఇబ్బంది జరగదు. ముఖ్యమైనటువంటి గ్రహాలనే మీకు తెలియపరుస్తున్నామన్నట్టు. అందువల్ల రాజపూజ్యం 4, అవమానం 5 ఉంది కాబట్టి దాన్ని కూడా మీరు భయపడేది ఏం లేదు. మీరు ముఖ్యమైనటువంటి పరిస్థితి ఏంది, శనివారం రోజు కానీ ముఖ్యంగా యొక్క నవగ్రహ దేవతలకు నమస్కారం చేసుకోండి. తద్వారా అభిషేకాన్ని కానీ, దానాది కార్యక్రమం కానీ, లేదా హోమాలు కానీ, లేదంటే జపాలు కానీ, వాటి వల్ల తక్కువ స్థాయిలో ఉంటే మాత్రం జపాన్ని కూడా మీరు ఆచరణ చేసినట్టు వాళ్ళ క్షేమంగా ఉంటుంది అన్నట్టు ఈ వృశ్చిక రాశి వారు.